శ్రీమాత్రే నమః. రేపు 25వ తారీఖున తొలి ఏకాదశి కదా. తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిన రోజు అని, చాతుర్మాస్యం ప్రారంభిస్తారు అని అదందరికీ తెలుసు. కానీ ఆ రోజు ఇంకొక విశేషం కూడా ఉంది. అదేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఒక్కసారి పాండురంగాన్ని స్మరించుకుందాం. కామెంట్లలో రంగా పాండురంగా అంటూ ఒక్కసారి ఆయన్ని ధ్యానించుకుంటూ అప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటేట వేల యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుందట. ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుందాం. మామూలుగా అసలు ఈ తొలి ఏకాదశికి పూజా విధానం ఏంటి, నియమాలేంటి తెలుసుకున్న తర్వాత మిగతా విశేషాలన్నీ తెలుసుకుందాం. ప్రతి ఏకాదశికి ఎలా అయితే మనం పూజ చేసుకుంటామో ఈ తొలి ఏకాదశికి కూడా అలాగే దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ 3 రోజులు నియమాలు పాటించాలి. దశమి రోజు రాత్రి ఉపవాసం ఉండాలి, ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి, ద్వాదశి రోజు తొందరగా పారణ చేసేసి రాత్రి పలహారం తీసుకోవాలి. దశమి రోజు కూడా రాత్రి పలహారం తీసుకోవచ్చు, కాకపోతే సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఏకాదశి రోజున భోజనం చెయ్యొద్దు అంటారు, కాబట్టి పండ్లు ఫలాలు తీసుకోవచ్చు. అది మేము తీసుకుని ఉండలేమండి, మా ఆరోగ్యం సహకరించదు అన్నప్పుడు బలవంతంగా ఉపవాసం ఉండకండి. మన మనస్సుని భగవంతుని పాదాల దగ్గర పెట్టడం కూడా ఉపవాసమే. అయితే ఈ తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే వేల యజ్ఞాలు చేసిన ఫలితం ఎందుకు వస్తుంది అంటే, మనం పాండురంగ మహత్యం సినిమా చూసే ఉంటారు కదా. అమ్మా అని అరచిన ఆలకించవేవమ్మా అని పాండురంగ మహత్యంలో ఒక పాట వినే ఉంటారు కదా. పుండలీకుడు, ఆ పుండలీకుడు కోసం పాండురంగుడు చేసిన రోజనమాట. అందుకే ఈ పాండురంగ భక్తులు ఒక నెల ముందు నుంచి, అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశికి పండరీపురం దర్శించుకోవటానికి రావడం కోసం నెల రోజుల ముందు నుంచి ఎక్కడెక్కడి నుంచో పాండురంగుడి భక్తులు వస్తూ ఉంటారు. ఆ రోజు జ్ఞానేశ్వర్ గారి పల్లకి, తుకారాం గారి పల్లకీలు మోసుకుంటూ ఈ తొలి ఏకాదశికి పండరీపురం చేరుకుంటారనమాట. 2 సార్లు జరుగుతుంది ఈ యాత్ర. ఎప్పుడంటే రేపు తొలి ఏకాదశికి, అలాగే కార్తీక ఏకాదశికి 2 సార్లు జరుగుతుంది. అసలు ఆ రోజు పాండురంగని దర్శించుకోవాలి అంటే చాలా కష్టం. అయితే పుండలీకుడు కథ జరిగిందనమాట. పుండలీకుడు చంద్రభాగా నదీ తీరంలో నివసిస్తూ ఉండేవాడు. వయసులో ఉన్నప్పుడు అతనికి ఏం తెలిసేది కాదు. పెళ్ళైన తర్వాత తన భార్యని మాత్రమే ప్రేమించేవాడు, ఎలా పడితే అలా ఉండేవాడు అనమాట. తల్లిదండ్రులని అస్సలు గౌరవించేవాడు కాదు. ఒకసారి కాశీ వెళ్ళాలి అని అనుకుంటాడు పుండరీకుడు. కాశీకి వెళ్లే మధ్యదారిలో ఒక ఆశ్రమం కనిపిస్తుంది, ఒక మహర్షి ఆశ్రమం. ఆ ఆశ్రమానికి ఎదురుగుండానే ఈ పుండరీకుడు కూడా ఒక చిన్న గుడిసె వేసుకుని ఉంటాడు ఆ రోజుకి. అయితే ఆ రోజు రాత్రి పుండరీకుడికి ఈ మహర్షి ఆశ్రమంలోకి ఎవరో 3 స్త్రీమూర్తులు చాలా మురికిగా ఉన్న వస్త్రాలతో ప్రవేశించడం కనబడుతుంది. ఏంటి ఇంత అర్ధరాత్రి పూట ఈ మహర్షి ఆశ్రమంలోకి ఇంత మురికిగా ఉన్న వాళ్ళు వస్తున్నారని చెప్పి ఏం చేస్తారా చూద్దామని చెప్పి చూస్తే ఆ ఆశ్రమాన్ని శుభ్రంగా తుడిచి అక్కడంతా సేవ చేస్తూ ఉంటారనమాట. తిరిగి వాళ్ళు బయటకు వచ్చేసరికి దివ్యమైన వస్త్రాలంటూ శుభ్రంగా తెల్లగా ఉంటాయి వస్త్రాలు. అప్పుడు ఈ పుండలీకుడికి ఆశ్చర్యం కలుగుతుంది. అదేంటి, వెళ్ళేటప్పుడేమో చాలా మురికి దుస్తులు వేసుకుని వచ్చారు, కానీ వచ్చేటప్పుడేంటి ఇంత చక్కటి వస్త్రాలు, శుభ్రమైన వస్త్రాలు వాళ్ళు ధరించి వచ్చారు, పైగా ఎంతో వెలుగుంది వాళ్ళ చుట్టూతా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట. ఏంటి మీరు వచ్చినప్పుడు ఇలా వచ్చారు, వెళ్ళేటప్పుడు ఇలా వెళ్తున్నారు ఏంటి అని చెప్పి అడుగుతారు. అడిగితే అప్పుడు చెప్తారు వాళ్ళు ఏమనంటే, మేము గంగా, యమున, సరస్వతి అనే నదులు, ఈ నదుల్లో స్నానం చేయటం కోసం ఎంతో మంది వస్తుంటారు, వాళ్ళ పాపాలన్నింటినీ మాలో వదిలేస్తారు, అలా వదిలేయడం వల్ల మేము ఎంత మురికిగా తయారైపోయాం, అంటే ఇది ఒక పాపం, దీన్ని వదిలించుకోవాలి అంటే తల్లిదండ్రుల సేవ ఎవరైతే చేస్తారో వాళ్ళని సేవించుకుంటే మా పాపం తీరిపోతుందని మేమేమో ప్రతిరోజు ఈ మహర్షి ఆశ్రమానికి వచ్చి ఇక్కడ సేవ చేస్తూ ఉంటాము. ఈ మహర్షి తల్లిదండ్రుల్ని సేవించుకున్నవాడు కాబట్టి మేము ఆయన సేవ చేయటం కోసం వస్తాము అని చెప్పి వాళ్ళు చెప్తారనమాట. అప్పుడు పుండరీకుడికి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసేసి వాళ్ళని ఏమాత్రము పట్టించుకోకుండా వదిలిపెట్టి వచ్చేసాడు కదా, అలాంటి నాకు కళ్ళు తెరిపించారు అని చెప్పి ఆ యాత్రని మధ్యలోనే ముగించుకుని మళ్ళీ పండరీపురం వెళ్ళిపోతారనమాట. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతారు.
వెళ్ళిపోయి అమ్మా నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను అని చెప్పి ఆ రోజు నుంచి తల్లిదండ్రులకి సేవ చేస్తూ ఉంటారు. చూడండి, భగవంతుడు దేన్ని మెచ్చుతాడు అంటే తనకి సేవ చేయటం కంటే కూడా జన్మనిచ్చిన తల్లిదండ్రులని కళ్ళల్లో పెట్టుకుని కాపాడే వాళ్ళకి భగవంతుడి అనుగ్రహం వస్తుంది అనేది మనకి పుండలీకుడు చరిత్ర చెప్తుంది. ఈ తల్లిదండ్రులకి సేవ చేస్తూ ఉంటే ఈ పుండలీకుడిని పరీక్షించడం కోసం వస్తాడు పాండురంగడు. వచ్చి అక్కడ గుమ్మం దగ్గర నిలబడి పుండలీక అని చెప్పి పిలుస్తారు. అప్పుడు తల్లిదండ్రులకి సేవ చేస్తూ ఉంటారనమాట పుండలీకుడు. అసలు రాడక్కడి నుంచి. నేను నా తల్లిదండ్రుల సేవ చేసుకుంటున్నాను, కాసేపు వేచి ఉండండి అని చెప్తాడు పుండలీకుడు. వచ్చింది శ్రీ మహావిష్ణువు అని ఆయనకి తెలుసు, అయినా సరే మీరు అక్కడ ఉండండి, నా తల్లిదండ్రుల సేవే నాకు ముఖ్యం అని చెప్పి అక్కడ ఒక ఇటక ఉంటే ఆ ఇటకని విసిరి, అంటే కోపంగా కాదు, అలా కూర్చోండి దాని మీద అని చెప్పి ఇటకని విసురుతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ ఇటక మీద నుంచుంటారనమాట ఈ పుండలీకుడు వచ్చే వరకు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వచ్చినా నా తల్లిదండ్రుల సేవే నాకు ముఖ్యము అని చెప్పి తల్లిదండ్రుల సేవ చేసుకుని అప్పుడు వచ్చి శ్రీ మహావిష్ణువు పాదాలు పట్టుకుంటారయ్యా, నా తల్లిదండ్రుల సేవ చేసే సమయంలో మీరు వచ్చారు, నా తల్లిదండ్రుల సేవ కంటే ముఖ్యమైనది ఏదీ నాకు లేదనిపించింది, అందుకే నేను ఆలస్యంగా వచ్చాను, నన్ను క్షమించండి అని చెప్పి మహావిష్ణువు పాదాలు పట్టుకుంటే శ్రీ మహావిష్ణువు చెప్తారనమాట, నువ్వు తల్లిదండ్రుల సేవ చేస్తున్నావు కాబట్టే, పశ్చాత్తాపంతో నీ మనసును మార్చుకుని తల్లిదండ్రుల పాదాలు పట్టుకున్నావు కాబట్టే నిన్ను పరీక్షించడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను, నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పంటారు. అప్పుడు ఈ పుండలీకుడు చెప్తాడనమాట, మీరు ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే నా కోసం వచ్చి నిలబడ్డారో ఇదే ఇటుక మీద ఎవరైతే భక్తితో నీ దగ్గరికి వస్తారో నువ్వు దర్శనం ఇయ్యి అని చెప్పి పుండలీకుడు కోరుకుంటాడనమాట. చూడండి, తల్లిదండ్రుల సేవ కంటే మించింది ఏదీ లేదు అని మనకి శ్రీ మహావిష్ణువు తెలియజేశారు. నేను యోగ నిద్రలోకి వెళ్తున్నాను, మీరు తల్లిదండ్రులను సేవించండి అని మనకి చెప్పి వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది కదా. కాబట్టి ఈ కాలంలో మనం ఎంతో బిజీగా ఉంటూ మనం తల్లిదండ్రులతో ఒక్కసారి కూడా మాట్లాడడానికి సమయాన్ని వెచ్చించలేకపోతూ ఉంటాం. కనీసం దూరంగా ఉన్న వాళ్ళైనా పొద్దున్నే ఒకసారి, సాయంత్రం ఒకసారి అమ్మా ఎలా ఉన్నావు అని ఒక్కసారి పలకరించండి. వాళ్ళు మన నుంచి ఆస్తులు అంతస్తులు ఏం కోరుకోరు, మన నుంచి ప్రేమగా పిలిచే అమ్మా అనే పిలుపు కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. నేను మొన్న నాకు ఎవరో కామెంట్ పెట్టారు, నా కొడుకు అమెరికాలో ఉన్నాడమ్మా, కానీ ఒక్కరోజు కూడా ఫోన్ చేయడు, వాడు పొద్దున ఫోన్ చేస్తాడని, మధ్యాహ్నం ఫోన్ చేస్తాడని, సాయంత్రం ఫోన్ చేస్తాడని అలా ఎదురు చూస్తూనే ఉన్నాను, కానీ నా కొడుకు నాకు ఫోన్ చేయట్లేదమ్మా అని చెప్పి బాధపడుతూ కామెంట్ పెట్టారు. మనం గుళ్ళకి వెళ్తాం, పూజలు చేస్తాం, అభిషేకాలు చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులని వదిలిపెట్టేస్తాం, వాళ్ళని చూసుకోం, వాళ్ళ సేవ మనకి ముఖ్యం కాదు అని అనుకుంటాం, వాళ్ళని బాధ పెడుతూ ఉంటాం. ఎదురుగుండా ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులని వదిలేసి వాళ్ళని పట్టించుకోకుండా భగవత్ సేవ కోసం పాకులాడినా భగవంతుడు అస్సలు మనకి అనుగ్రహాన్ని చూపించడు అని మనకి తెలియచేసే కథే పుండలీకుడి కథ. కాబట్టి ఈ చాతుర్మాస్యం నుంచైనా మనం ఒక నిర్ణయం తీసుకుందాం. చాతుర్మాస్యంలో నియమాలు పాటించాలి అని అందరికీ తెలుసు కదా. కాబట్టి మనం కూడా ఈ చాతుర్మాస్యంలో ఒక నియమాన్ని పాటించాలి అని చెప్పి మనం స్ట్రిక్ట్ గా అనుకుందాం, సంకల్పం తీసుకుందాం. తల్లిదండ్రులని పొద్దున్న సాయంత్రం పలకరిద్దాం. తల్లిదండ్రులు మన ఇంట్లోనే ఉంటే పొద్దున్న సాయంత్రం వాళ్ళకు ఒక్కసారి నమస్కారం చేసుకుని ప్రేమగా వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళకేమి పంచపక్ష పరమాన్నాలతో మనం భోజనం పెట్టక్కర్లేదు. ఎంత పచ్చడి మెతుకులు వేసి పెట్టినా అలా పచ్చడి మెతుకులు పెట్టినప్పుడు కూడా ఏ తల్లి తండ్రి బాధపడరు. ఎందుకంటే పాపం నా కంట తండ్రి పొద్దున్నుంచి కష్టపడి వస్తాడు, పాపం వాడు కొన్న దాంట్లో నాకెంత వేసి పెట్టాడు అని చెప్పి సంతోషిస్తారా తల్లిదండ్రులు. వాళ్ళ కళ్ళ నుంచి బాధతో కన్నీళ్లు మనం తెప్పించద్దు, ఆనందంతో ఆనంద భాష్పాలు వచ్చేటట్లు చేద్దాం. అదే భగవంతుడి యొక్క ఆశీర్వచనంగా మనం భావిస్తూ మనం మన పిల్లలకి ఇదే చూపించాలి. మనం మన పిల్లలకి మన ఆస్తులతో పాటు మన ప్రవర్తన కూడా చూపించాలి కదా. మనం ఎలా ఉండాలి, మనం ఎలా బ్రతకాలి, తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి అనేది మనం మన పిల్లలకి చూపించాలి. ఈ రోజు మనం మన తల్లిదండ్రులను మనం సరిగ్గా చూసుకోకపోతే మన పిల్లలు మనల్ని చూసుకుంటారా చెప్పండి. మనం మన తల్లిదండ్రులని ఏ విధంగా అయితే ట్రీట్ చేశామో మనల్ని కూడా మన పిల్లలు అదే విధంగా ట్రీట్ చేస్తారు. కాబట్టి
ఈ తొలి ఏకాదశి రోజు నుంచైనా సరే, అంటే చాలా మంది తల్లిదండ్రులు అంటే ప్రేమ ఉంటుంది, కాకపోతే ఇంకొంతమంది దూర దూరాల్లో ఉన్నవాళ్ళు, ఆఫీసు పనుల్లో బిజీగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి ప్రేమ ఉన్నా పలకరించలేకపోతున్నామని బాధపడేవాళ్ళు ఒక్క 5 నిమిషాలు తల్లిదండ్రులకి ఫోన్ చేసి దూరంగా ఉన్నవాళ్ళు, అమ్మా ఎలా ఉన్నావు అని పలకరించండి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పుండలీకుడు కోసం పాండురంగుడు వచ్చేసిన రోజు. అందుకే ఈ పాండురంగుడు భక్తులందరూ కూడా తొలి ఏకాదశికి పాండురంగణ్ణి దర్శించుకోవటం కోసం వస్తారు అని మనకి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. రేపు ఏకాదశి రోజున ఈ పాండురంగడి భక్తుల చరిత్రలన్నీ మనం చెప్పుకుందాం. పాండురంగుడిని దర్శించుకోవటం కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటే, అక్కడ అలా యాత్ర చేసుకుంటూ వెళ్తుంటే ఏ ఊరికైతే ఈ పాండురంగడి భక్తులు వస్తున్నారో వాళ్ళ కాళ్ళన్నీ కడుగుతారు ఆ ఊరి ప్రజలందరూ. కడిగి వాళ్ళకి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తారు. మన మనసులో కామ క్రోధ మోహ మదమాశ్చర్యాలన్నింటినీ తొలగించుకుంటూ భగవంతుడి పాదాలు పట్టుకుంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. ఎలా పోగొట్టుకుంటామండి మనుషులం అంటారా? కనీసం పోగొట్టుకోవాలి అనే సంకల్పం తీసుకున్నా సరే భగవంతుడు అయ్యో పాపం పిచ్చిది, పాపం పిచ్చోడు, వాడు వాళ్ళలోని దుర్గుణాలని పోగొట్టుకోవాలి అని అనుకుంటున్నాడు, కనీసం ప్రయత్నం చేస్తున్నాడు అని మనలో నుంచి దుర్గుణాలని పోగొట్టే విధంగా భగవంతుడే మనకి అనుగ్రహాన్ని